వీక్షకులందరికీ స్వాగతం. కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోబోతా ఉంది. ఈ రోజుల్లో ఇంట్లో బైకు లేని కుటుంబం అయితే కనిపించడం లేదు. ఒక ఇంట్లో 3-4 ఉన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ముఖ్యంగా కరోనా వచ్చిన తర్వాత అయితే ప్రజల అవసరాల నిమిత్తం ప్రతి ఇంటికి ఒక బైక్ అయితే గ్యారెంటీగా ఉంటుంది. ఇక దేశవ్యాప్తంగా 80 కోట్ల పైగా 2 వీలర్స్, 16 కోట్ల పైగా 4 వీలర్స్ కార్లు ఉన్నాయి. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు డ్రైవింగ్ లైసెన్స్తో పాటుగా ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా పాటించాల్సిందే. ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు పోతే అది బంగ్లాదేశ్ లాగా అయిపోద్ది. ఇక 2 వీలర్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ లేకుండా వెళ్ళడం, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వెళ్ళడం, ఇద్దరు ఉండాల్సిన బండి మీద 3-4 వెళ్ళడం, ఇన్సూరెన్స్ లేకపోవడం, లేదంటే ఆ బండో కారో ఆ 15 ఇయర్స్ ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత కూడా దాన్ని రెన్యువల్ చేసుకోకుండా నడపడం, రకరకాల కారణాలతో పోలీసు వాళ్ళు, ఆ ట్రాఫిక్ అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు 500 నుంచి 5,000 దాకా ఫైన్లు వేస్తూ ఉన్నారు. ఈ ఫైన్స్ అనేవి వివిధ రాష్ట్రాల్లో కొంచెం వేరియేషన్ ఉంటాయి. ఒక రాష్ట్రంలో ఎక్కువ, ఒక రాష్ట్రంలో తక్కువ ఉంటాయి. ఇవి కాకుండా ఇక ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళడం, నో పార్కింగ్లో పార్కింగ్ చేయటం, ఇవన్నీ రకరకాలు ఆ ట్రాఫిక్ రూల్స్ ఒక 26 ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి. అవన్నీ వైలేషన్ చేస్తే 500 నుంచి 5,000 దాకా పెనాల్టీలు పడతా ఉంటాయి. ఒకసారి వైలేషన్కి ఒకసారి పెనాల్టీ పడుతుంది, ఇంకోసారి వైలేషన్ చేస్తే ఇంకోసారి పెనాల్టీ పడుతుంది. కొన్ని నగరాల్లో అయితే సీసీ కెమెరాలు పెట్టేసి పెనాల్టీలు కూడా వేస్తూ ఉన్నారు. ఆపోజిట్ డైరెక్షన్లో ఎవరు వస్తూ ఉన్నారు, సిగ్నల్స్ జంపింగ్ ఎవరు చేస్తూ ఉన్నారు అనేవి కూడా చూస్తూ ఉన్నారు. ఈ విధంగా దేశవ్యాప్తంగా 3 కోట్ల చలానాలు పెండింగ్లో ఉండిపోయాయి. 12,000 కోట్ల బకాయిలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి. ఇందులో ఆ 12,000 కోట్లలో పేమెంట్ చేసిన వాళ్ళు 3,000 కోట్లే. ఇక మిగతా 9,000 కోట్లు వసూలే కావడం లేదు. ఎన్ని సంవత్సరాలు, 12 సంవత్సరాల కిందట చలానా కూడా ఇప్పటికి ఇంకా పే చేయలేదు కొంతమంది. అందుకే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతా ఉంది. చలానా ఈ ఫైన్ వేసిన తర్వాత 90 రోజుల్లో కనుక ఆన్లైన్లో పేమెంట్ చేయకపోతే డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేయబోతా ఉన్నారు. త్వరలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోబోతా ఉంది. బైకులు, కార్లు ఉన్నవారు ఆన్లైన్లో ఒకసారి మీ నెంబర్ కొట్టి చెక్ చేసుకోండి. మనకు తెలియకుండా కూడా బైకు, కారు మీద చలానాలు ఉండే అవకాశం ఉంది. సిగ్నల్ జంపింగ్ నమోదయ్యే అవకాశం ఉంది. రాంగ్ రూట్లు నమోదయ్యే అవకాశం ఉంది. 10% మనకు తెలియని చలానాలు కూడా ఉంటాయి. మిగతా 90% చెకింగ్ జరిగినప్పుడు మన మీద ఎలాంటి చలానాలు రాశారనేది మనకు స్పష్టంగా తెలిసిపోయింది. కానీ హైవేలో వెళ్తూ ఉన్నప్పుడు 30 కిలోమీటర్లు, 40 కిలోమీటర్ల స్పీడ్ లిమిట్స్ కొన్ని ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్స్లో ఉంటాయి. అలాంటి ప్రాంతాల్లో 60, 70, 80, 100 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తే ఆటోమేటిక్గా అక్కడ కెమెరాలు ఉంటాయి, లాగేస్తాయి. అవి కూడా చెక్ చేసుకోండి. రాబోయే కొద్ది రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం దీని మీద ఒక కీలక నిర్ణయం తీసుకోబోతా ఉంది. దాని మీద మరింత స్పష్టత వచ్చిన తర్వాత మరో వీడియోలో ఈ డ్రైవింగ్ లైసెన్సులు క్యాన్సిల్ రద్దు గురించి తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.